సో ఈ వీడియోలో వన్ పీస్లోని ద ఫస్ట్ సెగ అయిన ఈస్ట్ బ్లూ సెగని అయితే కవర్ చేయబోతున్నాం అనమాట. హార్డ్లీ మీకు 10 to 15 మినిట్స్లో అయితే ఈస్ట్ బ్లూ సెగ మొత్తాన్ని అయితే నేను ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో మీకైతే స్టోరీ మీద ఒక గ్రిప్ అయితే వస్తుంది అండ్ అన్ని మెయిన్ క్యారెక్టర్స్ షైన్ అవుతాయి. అన్నిటి గురించి కూడా మాట్లాడబోతున్నాను. వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ వన్ థింగ్, ఈస్ట్ బ్లూ సెగని చూడాలనుకుంటే మీకు తెలుగులో అవైలబుల్లో ఉంది. యానిమే కాదు, లైవ్ యాక్షన్. నెట్ఫ్లిక్స్లో ఉన్న వన్ పీస్ లైవ్ యాక్షన్ ఈస్ట్ బ్లూ సెగ మొత్తం తెలుగులో ఉంది అవైలబుల్గా. అక్కడి నుంచి చూడాలనుకున్నా ఒకసారి చెక్ చేసేయండి. ఇక మనం దీని మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. సో ఈస్ట్ బ్లూ సెగ చూసుకుంటే మీకు టోటల్ 6 ఆర్క్స్ ఉంటాయి ఈస్ట్ బ్లూ సెగాలో. అండ్ ఇవి ఎగ్జాక్ట్లీ 100 చాప్టర్స్ మాంగాలో. అండ్ యానిమే విషయానికి వెళ్ళిపోతే 54 ఎపిసోడ్స్ కింద అయితే యానిమేని తయారు చేశారు. అండ్ ఈ 6 ఆర్క్స్ నేమ్స్ విషయానికి వెళ్ళిపోతే ఫస్ట్ది రొమాన్స్ డౌన్. సో ఫస్ట్ వచ్చేసరికి రొమాన్స్ డౌన్ ఆర్క్, అండ్ సెకండ్ది ఆరెంజ్ టౌన్ ఆర్క్, అండ్ థర్డ్ది సిరప్ విలేజ్ ఆర్క్, ఫోర్త్ది బరాతి ఆర్క్, ఫిఫ్త్ది ఆర్లం పార్క్, ఫైనల్లీ లీగ్ టౌన్ ఆర్క్ 6th అనమాట. సో ఈ 6 ఆర్క్స్ కలిపి ఎగ్జాక్ట్లీ 100 చాప్టర్స్, యానిమేలో 54 ఎపిసోడ్స్. అండ్ ఇప్పుడు ఈ టెల్చి యానిమేలో చూసుకుంటే ఇది 2 పార్ట్స్ కింద అయితే రాబోతుంది. 3 యాక్స్ ఒకటి, 3 యాక్స్ ఒకటి కింద. కాబట్టి ఒకవేళ మీకు ఫుల్ చూడాలనుకుంటే, సెగ మొత్తం 1 వీడియోలో చూడాలనుకుంటే మన సెకండ్ ఛానల్ అయినా యానీ టైంలో ఉందన్నమాట. డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఉంటుంది, అక్కడికి వెళ్ళి దాంట్లో అయితే చూడండి. ఆర్ ఈ ఛానల్లో మీరు చూస్తే మీకు 2 పార్ట్స్ కింద అయితే 1 వీక్ మొత్తంలో పెడతారనమాట, ఒక 3 days గ్యాప్ తోటి. లేదు ఫుల్ సెగ అంతా ఎంజాయ్ చేయాలనుకుంటే మాత్రం మన సెకండ్ ఛానల్ అయిన యానీ టైంకి వెళ్ళి దాంట్లో చూసి ఆ ఛానల్ కూడా సపోర్ట్ ఇవ్వండి. బికాస్ అన్ని ఎక్స్ప్లెనేషన్ దాంట్లోనే వస్తాయి వన్ పీస్వి ఫుల్ అయితే. వీడియో ఎండ్ వరకు చూడండి అండ్ డెఫినెట్లీ ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. మన ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మ్యాటర్లోకి దిగిపోదాం. ఇక ఈస్ట్ బ్లూ సెగాలోకి ఎంటర్ అయిపోదాం. లోక్ టౌన్, పైరెట్ కింగ్ గోల్డీ రోజర్ యొక్క హోమ్ టౌన్. అక్కడే తను పుట్టింది, తనని ఎగ్జిక్యూట్ చేసింది. ఎగ్జిక్యూట్ చేసే ముందు ఒక పర్సన్ అడుగుతాడు, మీ ట్రెజర్ అంతా ఎక్కడుందని చెప్పి. అప్పుడు గోల్డీ రోజర్ చెప్తాడు, నా ట్రెజర్ అంతా ఒక చోట పెట్టాను, దాని పేరు వన్ పీస్, దానికి కనిపెట్టాను అని చెప్పి. అంతటితోటి ద గ్రేట్ పైరెట్ ఎరా మొదలవుతుంది. 12 సంవత్సరాల తర్వాత మన హీరో బుడ్డ లూఫీ ఉంటాడు తన విలేజ్, ఫ్యూషో విలేజ్లో. అక్కడికి రెడ్ హెయిర్ పైరెట్స్, అదే షాంక్స్ యొక్క బృందం కూడా టెంపరీగా వచ్చి అక్కడ బేస్గా చేసుకొని ఉంటారు. అప్పుడు లూఫీ అంటాడు, నేను కూడా ఒక గొప్ప పైరెట్ అయ్యి మీ దాంట్లో జాయిన్ అవుతాను అని చెప్పి లూఫీ షాంక్స్ తోటి అంటాడు. షాంక్స్ ఒప్పుకోడు, తను చిన్నపిల్లాడని చెప్పి. ఇక తర్వాత లూఫీ ఒక డెవిల్ ఫ్రూట్ని తింటాడు. ఈ డెవిల్ ఫ్రూట్ పేరే గొమగొమనో ఫ్రూట్. దీన్ని షాంక్స్ ఎంతో కష్టపడి సంపాదిస్తాడు, కానీ లూఫీ అది తెలియకుండా తినేస్తాడు. దానివల్ల తనకి పవర్స్ వస్తాయి, రబ్బర్ టైప్ బాడీ రబ్బర్లా మారిపోతుంది. కానీ తను స్విమ్మింగ్ చేయలేకపోతాడు సముద్రంలో. డెవిల్ ఫ్రూట్స్ తింటే ఎవరు కూడా స్విమ్మింగ్ చేయలేరు సముద్రంలో. ఇక తర్వాత ఒకరోజు లూఫీ ప్రూవ్ చేసుకోవాలని సముద్రంలోకి పోతాడు. ఇక తను ఈత కొట్టలేకపోతాడు. అదే టైంలో సీకింగ్ వచ్చి తన మీద దాడి చేయబోతుంది. అప్పుడే షాంక్స్ వెళ్ళి లూఫీని కాపాడతాడు, కానీ ఈ ప్రాసెస్లో షాంక్స్ తన చేతిని కోల్పోతాడు. అది చూసి లూఫీ ఎంతో బాధపడతాడు. ఇక తర్వాత రెడ్ హెయిర్ పైరెట్స్, అదే షాంక్స్ బృందం వదిలేసి వెళ్ళే టైం వస్తుంది. అప్పుడు లూఫీ అంటాడు, నేను ఏదో ఒక రోజు ఒక గొప్ప పైరెట్ అయ్యి నిన్ను దాటి పైరెట్ కింగ్ అవుతా అని చెప్పి అంటాడు తన ఓన్గా. అది విన్న షాంక్స్ ఎంతో హ్యాపీతో నీకోసం వెయిట్ చేస్తుంటా అని చెప్పి తన స్ట్రా హ్యాట్ లూఫీ తల మీద పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నువ్వు గ్రేట్ పైరెట్ అయిన తర్వాత ఈ స్ట్రా హ్యాట్ నాకి అని చెప్పి షాంక్స్ అంటాడు. ఇక ఆ తర్వాత 10 సంవత్సరాలు దాటిపోతుంది. లూఫీ తన పైరెట్ జర్నీ మొదలు పెడతాడు. ఫస్ట్లోనే షాంక్స్ యొక్క చేతికి తిరేసిన ఆ సీకింగ్ని అయితే తిక్కురా కొట్టి తన జర్నీ స్టార్ట్ చేస్తాడు. ఆ తర్వాత తను ఒక చిన్న షిప్లో వెళ్తాడు. ఆ షిప్ పోతుంది. అప్పుడు ఒక బ్యారెల్లో ఇంచి అయితే తను జర్నీ స్టార్ట్ అవుతుంది. అప్పుడే తను అల్విడా పైరెట్స్ అనే ఒక షిప్లో అయితే చిక్కుకుపోతాడు. కానీ అల్విడా పైరెట్స్ షిప్లో ఇరుక్కుపోయిన చోర్ బాయ్, తన పేరే కోబీ, తననైతే తను కాపాడతాడు. కాపాడి అల్విడా పైరెట్స్ను ఓడిచ్చేసి అక్కడి నుంచి కోబీని తీసుకొని వెళ్ళిపోతాడు. తన క్రూ కోసం అయితే హంటింగ్ మొదలు పెడతాడు. లూఫీ అండ్ కోబీ ఇద్దరు షెయిలాండ్కి వెళ్తారు క్రూ కోసం. అక్కడ జోరో కోసం వెతుకుతారు. జోరో ఒక బౌంటీ హంటర్. సో జోరోని తీసుకొని క్రూలో జాయిన్ చేసుకోవాలనుకుంటాడు లూఫీ. కానీ అక్కడ జోరోని అయితే కట్టేసి ఉంచుతారు కర్రకి, నెల రోజులుగా ఫుడ్ పెట్టకుండా. సో దానికి రీజన్ చూసుకుంటే కెప్టెన్ మోర్గాన్ కొడుకు హెల్మెప్పో ఆ షెల్ ఐలాండ్లో అందరూ తన మాట వినాలి, తను రూలే సరగాలన్నట్టుగా ఉంటాడు. కానీ జోరో మాత్రం ఒకరోజు తన మాట వినడు. అంతేకాకుండా అక్కడ లోకల్ గర్ల్ అయిన రేఖాని అయితే హెల్మెప్పో నుంచి కాపాడి హెల్మెప్పో పెట్ని కూడా చంపేస్తాడు. దానివల్ల హెల్మెప్పో వాళ్ళ నాన్నకి ఎలా జరిగిందంతా చెప్తాడు. కెప్టెన్ మోర్గాన్ అయితే ఆర్డర్స్ వేస్తాడు, నిన్ను నెల రోజులు కర్ర కట్టేసి ఫుడ్ లేకుండా పెడతాను, నువ్వు బతికితే వదిలేస్తామంటారు. కానీ ఎలాగో తనను చంపేయాలనుకుంటారు ఎండ్ ఆఫ్ ద డే. ఇంకొక వైపు లూఫీ అయితే జోరో యొక్క స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో మెరైన్ బేస్లో ఉంటాయన్నమాట, వాటిని తీసుకొచ్చి జోరోకి ఇవ్వాలని ఫిక్స్ అయిపోతాడు. అండ్ జోరో విషయానికి వెళ్ళిపోతే తన వరల్డ్లోని గ్రేటెస్ట్ స్పోర్ట్స్మెన్ అవ్వాలనుకుంటాడు. తను చిన్నప్పుడు ఒక ఫ్రెండ్ ఉంటుంది క్వీనా అని చెప్పి. ఇద్దరు కలిసి ఎప్పుడు తలబడతారు, కానీ క్వీనా చేతిలో ఒక్కసారి కూడా గెలవడు జోరో చూసుకుంటే. వాళ్ళిద్దరూ వరల్డ్లోనే గ్రేటెస్ట్ స్పోర్ట్స్మెన్ అవ్వాలనుకుంటారు. కానీ ఒకరోజు ఒక ట్రాజడీ జరుగుతుంది, క్వీనా చనిపోతుంది.
కానీ తన ప్లేస్లోనే జోరో కూడా వరల్డ్లోనే గ్రేటెస్ట్ స్పోర్ట్స్మెన్ అవ్వాలనుకుంటాడు. అండ్ ఇంకొక వైపు జోరో కాపన్న చిన్నపిల్ల రేఖ అయితే తనకి రైస్ బాల్స్ తెచ్చి పెడుతుంది తినమని. కానీ అది చూసిన హెల్మెపో మాత్రం దాన్ని రైస్ బాల్ కింద వేసేసి తొక్కేస్తాడు. లూఫీ చూసుకుంటే తన స్వాట్స్ని అయితే తీసుకొచ్చి నీకు స్వాట్స్ని తిరిగి ఇచ్చేస్తా, కానీ నువ్వు నాతో నా క్రూలో జాయిన్ అవ్వాలంటాడు. జోరో ఒప్పుకుంటాడు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి ఇక కెప్టెన్ మోర్గాన్ అయితే తుక్కురే కొట్టాలని ఫిక్స్ అవుతారు. ఈలోపు హెల్మెపోకు బుద్ధి చెప్తారు ఫుడ్ని కింద పడేసినందుకు. అండ్ ఆ ఫుడ్ని అయితే జోరో తీసి తింటాడు మట్టిలో ఉన్నదాన్ని కూడా. ఆ తర్వాత వెళ్ళి కెప్టెన్ మోర్గాన్ అయితే తుక్కురా కొట్టి ఓడిచ్చేస్తారు. ఇంకా ఆ తర్వాత ఆ షెల్ ఐలాండ్ని అయితే విడిచి వెళ్ళిపోవడానికి రెడీ అవుతారు. కానీ అక్కడ కోబీ మాత్రం నేను మీతో రాను, నా డ్రీమే మెరైన్ అవ్వాలని చెప్పి, కాబట్టి నేను ఇక్కడే ఉండి మెరైన్గా మారుతాను అని చెప్పి అంటాడు. దానికి లుఫీ త్వరలోనే కలుద్దాం నువ్వు మెరైన్గా అయిన తర్వాత అని చెప్పి ఇక లుఫీ అండ్ జోరో వాళ్ళ జర్నీ మొదలు పెడతారు. ఇక లుఫీ అండ్ జోరో వాళ్ళ జర్నీని మొదలు పెడతారు సీలో. కానీ వాళ్ళిద్దరికి డైరెక్షన్స్ తెలియవు, ఎటు పోవాలో తెలియదు. సో ఒకరోజు వాళ్ళు ఆరెంజ్ టౌన్ అనే టౌన్కి వెళ్తారు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు నామి అనే ఒక అమ్మాయిని కలుస్తారు. తను చూసుకుంటే పైరేట్స్ని టార్గెట్ చేసి వాళ్ళ దగ్గర దొంగతనం చేస్తూ ఉంటుంది. సో నామికున్న నావిగేషన్ స్కిల్స్ చూసి లుఫీ అయితే నామిని తన క్రూలో జాయిన్ చేసుకోవాలనుకుంటాడు. ఇంకొక వైపు ఆరెంజ్ టౌన్ను చూసుకుంటే క్లౌన్ పైరేట్ అయిన బగ్గీ అయితే దాన్ని కంట్రోల్ చేస్తూ ఉంటాడు. అందరినీ తన చెప్పు చేతల్లో పెట్టుకుంటాడు. సో ఈ బగ్గీ చూసుకుంటే బరబరును ఈమె అనే ఒక డెవిల్ ఫ్రూట్ అయితే తిని ఉంటాడు. తనకు కూడా పవర్స్ ఉంటాయి. సో తన బాడీ చూసుకుంటే ఎంతలా కట్ చేసినా కానీ తనకి ఏం కాదు, తిరిగి పార్ట్స్ అన్నీ మళ్ళీ అటాచ్ అవ్వగలవు. సో అటువంటి ఆ క్లౌన్ పైరేట్ని అయితే వీళ్ళు ఓడించాలనుకుంటారు. అండ్ ఇంకొక వైపు ఆ బగ్గీ ఎవరో కాదు, షాంక్స్ యొక్క ఫ్రెండే. వాళ్ళు పైరేట్ కింగ్ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళ బృందంలో ఇద్దరు ఉండేవాళ్ళు. అండ్ ఆ తర్వాత వాళ్ళైతే విడిపోయారు. సో ఇటువంటి బగ్గీని అయితే వీళ్ళు ఈసారి ఓడించాలని ఫిక్స్ అయిపోతారనమాట. అండ్ లుఫీ, జోరో, నామి ముగ్గురు కలిసి బగ్గీ యొక్క పైరేట్స్ని అయితే అందరిని దాడి చేసి ఓడిస్తారు. ఇక ఫైనల్లీ తనను కూడా తన పార్ట్స్ అన్నీ విడివిడిగా తీసేసి లుఫీ డిస్టెన్స్ చాలా దూరం అయితే విసిరేస్తాడు. కాబట్టి ఇక తను తిరిగి రాలేడు కూడా ఇటువైపు. అండ్ ఆరెంజ్ టౌన్ అయితే తన దగ్గర నుంచి కాపాడతారు. ఆ తర్వాత లుఫీ అయితే నామిని అడుగుతాడు, నా దగ్గర జాయిన్ అయిపో నావిగేటర్గా అని చెప్పి. నామి కూడా టెంపరీగా అయితే ఒప్పుకుంటుంది. ఇక తర్వాత వాళ్ళు అలాగా విలేజ్కి అయితే వెళ్తారు. సో